వెల్కమ్ టు జుక్కల్ టైమ్స్. రాహుల్ గాంధీపై జరిగిన దౌర్జన్యం రాహుల్ గాంధీపై జరిగినటువంటి దౌర్జన్యం రాహుల్ గాంధీపై జరిగినటువంటి దౌర్జన్యం प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। प्रियंका नहीं वो आंधी है, दूसरा इंदिरा गांधी है। ఈ రోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా మన ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీని దౌర్జన్యంగా అవమానకరంగా గూండాల ద్వారా ఈడ్చుకెళ్ళి అవమానపరిచినటువంటి మోడీ సర్కారుకు భారతదేశ పౌరులు అందరూ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. విద్యార్థులు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించమని కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటే వారిపై టియర్ గ్యాస్ వదలడము, లాఠీ చార్జ్ చేసి విధ్వంసం సృష్టించడము నరేంద్ర మోడీ పరిపాలనకు ఆయన చేతగానితనానికి నిదర్శనం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రతి నీట్ పరీక్షతో కాకుండా అన్ని దాదాపుగా 27 వివిధ పోటీ పరీక్షల పేపర్లు ధర్మేంద్ర ప్రధాన్ మంత్రిగా ఉన్నటువంటి శాఖ నుండి లీక్ కావడం జరిగింది. పసిపిల్లలు విద్యార్థులు వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన ప్రజాస్వామ్యయుతమైనటువంటి నిరసనకు మద్దతుగా వెళ్ళినటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని మరియు సీనియర్ నాయకులను నిర్దాక్షిణ్యంగా పోలీసు గూండాలు ఢిల్లీలో అరెస్టు చేయడం బాధాకరం మరియు సిగ్గుచేటు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది ఈ యొక్క సంఘటనను నిరసించాలి. ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మనకు స్వాతంత్రం వచ్చింది. రాహుల్ గాంధీ సామాన్యమైనటువంటి నాయకుడు కాదు. దేశం కోసం వాళ్ళ కుటుంబం నుండి వాళ్ళ నానమ్మ వాళ్ళ నాన్న ప్రాణాలు అర్పించినటువంటి ఆ కుటుంబంలో జన్మించినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఇలాంటి అవమానాన్ని అవమానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం మనకందరికీ కూడా చాలా బాధాకరమైన సందర్భం. శాంతియుతంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసనకు తరలి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. చూస్తున్నారు జుక్కల్ టైమ్స్. మీ మనోహర్ మద్నూర్.